హాయ్ చిన్నారులు, రండి చక్కగా వచ్చి కూర్చోండి. మీకు ఈరోజు ఇంకో కథ చెప్తాను. అది ఒక చిన్న మేకపిల్ల కథ. అయితే ఒక ఊర్లో ఒక అతని దగ్గర ఒక మేకల మంద ఉండేది. ఆ మేకల మందలో ఒకటి చిన్న బుజ్జి మేకపిల్ల ఉండేది. అయితే ఆ బుజ్జి మేకపిల్ల చిన్నగా గంతులు వేస్తూ అల్లరి చేస్తూ ఆటలాడుతూ ఉన్న మేకల మందలో ఆడుతూ చేస్తూ ఉండేది. అయితే ఆ చిన్నపిల్లకు చిలిపి చేష్టలు ఉన్నట్టుగా ఆ చిన్న మేకపిల్లకు కూడా చిలిపి చేష్టలు ఉన్నాయి. అదేం చేసిందంటే, అల్లరి చేస్తూ ఆడుతూ ఉంటే తల్లి దగ్గరకు పిలుచుకొని, నువ్వు ఇలా అల్లరి చేయొద్దు, అది గెంతుతూ అలా పరిగెత్తకు, దూరం దూరం పోకు, మేమున్న చోటనే నువ్వు ఉండు, ఎక్కువ దూరం పోతే నీకేమైనా ప్రమాదం జరుగుతుంది, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడ పోవద్దు అని ప్రతిసారి తల్లి చెప్తుంది దాని పిల్లకు. చెప్తుంటే అది అల్లరి పిల్ల కనుక అది తల్లి మాట వినిపించుకోకుండా మా అమ్మ నన్ను ఎక్కడ వెళ్ళొద్దు అంటుంది, తన దగ్గరే ఉండమంటుంది, పక్కకి వెళ్ళి ఆడుకోనివ్వదు, మా అమ్మ నన్ను ఎక్కడ బిగ్గర పట్టేయాలని చూస్తుంది, నన్ను ఎక్కడ ఫ్రీగా ఉండనివ్వడం లేదు అని చెప్పి ఆ మేకపిల్లకు మనసులో ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి అప్పుడప్పుడు ఏం చేస్తుంటే తల్లి చూడనప్పుడు మెల్లగా పక్కకు దూరంగా పోయి ఆడుకుంటూ దొరికిన పచ్చిక గడ్డి తినుకుంటూ దూరం దూరం మెల్లమెల్లగా పోయి తిరుగుతూ ఉంటే ప్రతిసారి పిలుచుకుంటుంది, దగ్గర ఉంచుకుంటుంది తల్లి. అట్లాగే దానికి ఇంకా మా అమ్మ దగ్గరే ఎప్పుడు ఉండాలా, నేను దూరంగా వెళ్ళి ఆడుకోవద్దా అనుకొని ఒకనాడు ఏం చేస్తుందంటే దూరంగా చెంగన ఎగురుకుంటూ దూరం పోతుంది. దూరం పోయేసరికి తల్లి మేక దాన్ని కొంచెం చూసుకోగా ఇందులో మన మందలో ఇక్కడెక్కడే ఉంటుంది కదా అన్న లాపర్వాతోటి చూసుకోకుండా ఊరుకునేసరికి ఆ ఒంటిగా ఉన్న మేకపిల్లను చూసి ఒక పులి మీద పడి ఆ మేకపిల్లను చంపి తినేసరికి తల్లి చూసేసరికి మేకపిల్ల ఉండదు. అయితే పులి తినేసింది కనుక తల్లికి అర్థమవుతుంది, నేను ఎన్నిసార్లు వద్దని చెప్పినా పక్కకి వెళ్ళిపోయి అల్లరి చేసింది, ఏ పులో తినేసి ఉంటుంది నా పిల్లని చెప్పి తల్లి బాధపడుతుంటుంది. అయితే మీరు కూడా అమ్మ నాన్న ఎవరు కానీ పెద్దవాళ్ళు మీ మేలు కోరి మీకు మంచి మాటలు చెప్పినప్పుడు పెద్దలు చెప్పిన మాట విని మీరు పెద్ద మాటలు వింటూ చక్కగా ఉండాలి, వాళ్ళ మాటను అనుసరించాలి. అయితే అలా చేసినప్పుడే మీకు మంచి జరుగుతుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు మీ మంచి కోరే చెప్తారు అనుకునే ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం మీరు పెద్దల మాట వింటూ హాయిగా ఉండండి. మీరు ఏదో పాతకాలం వాళ్ళు అలా చెప్తారు ఇలా చెప్తారు అని అమ్మా నాన్న అందరినీ కొట్టిపడేయకుండా మీరు పెద్దల మాట వింటూ ఉంటే మీకు అంతా మంచి జరుగుతుంది. బాయ్.